శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవా. శ్రీమాత్రే నమః. గురుదేవా, ఈ రోజుల్లో ఎవరిని పలకరించినా సరే ఆర్థిక సమస్యలు, అప్పులు వీటి గురించే మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. అయినా కానీ ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అనే ప్రశ్న వాళ్ళని వేధిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మేము చాలామంది దేవతలను పూజిస్తున్నాం, అయినా భగవంతుడు మా కష్టాలు తీర్చట్లేదు, మాకు ఈ అప్పులు పోవట్లేదు అని బాధపడే వాళ్ళకి ఇంట్లో లక్ష్మి నిలవాలంటే ఎలాంటి పూజా క్రతువు చేసుకుంటే నిలబడుతుంది? ఒకటండి, మీరు అన్నట్టుగా చాలామంది పూజలు చేస్తున్నారు కానీ కష్టాలు వస్తున్నాయి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనమే పూజ ఒక అరగంట చేశాము, మొత్తం 24 గంటల్లో అరగంట పోతే 23.5 గంటలు ఏం చేస్తున్నామంటే, మనకు తెలియకుండా మనం ఉన్న కష్టాల వల్ల ఏంటో ఏ పూజ చేసినా నాకు ఫలితం రావట్లేదు, ఏదో నా జీవితం ఇంతేనేమో, నాకు ఏంటో దరిద్రం పట్టుకుందేమో అని మనకు తెలియకుండా మనం లోపల దాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. దట్ ఈజ్ కాల్డ్ తపన. తపస్సు అంటారు చూసారు, అంటే ఒక మనిషి ఒక దాని మీద తపన పడ్డం. నాకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీకు తెలియకుండానే ఒక చాంటింగ్ జరుగుతుంది మీ మైండ్లో. మీకు తెలియకుండా ఆ చాంటింగ్లో ఇంకొంతమంది ఇంకొంచెం మిస్టేక్ ఏం చేస్తారంటే, ఏంటో పూజలు చేస్తాను నిజంగా నీ పూజలు పనిచేస్తాయా? అపనమ్మకం. నమ్మకం ఎంత గొప్పదంటే, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు మీకు తెలుసుగా, ఆ ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు నా స్వామి అన్నప్పుడు స్తంభం నుంచి బయటకు వచ్చాడు ఇలా బదలు కొట్టగానే. ఇందుగలడు అందులో ఏడని సందేహం వలదు అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే, మనం చేసే మిస్టేక్స్ చాలా ఉన్నాయండి. ఒకటి, యాక్సెప్టెన్సీ చేయలేకపోవడం. అంటే ఇప్పుడు నువ్వు ఒక కష్టం పడుతున్నావు, ఉదాహరణకి నాకేదో కాలు నొప్పి వచ్చింది అంటే, పూర్వజన్మల్లో ఎవడుకో నేను కాలుకు సంబంధించింది ఏదో ఇబ్బంది పెట్టాను, అందుకని ఈరోజు నాకు కాలుకి ఇబ్బంది అయింది. అలా ఇక్కడ ఏంటంటే, మనకి తెలియకుండానే మనం పూర్వజన్మలో చేసిన కర్మని యాక్సెప్ట్ చేయకుండా దాని గురించి ఏంటి నాకు మాత్రమే కష్టాలు వచ్చాయను అనేటువంటి ఒక ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవట్లే. సరేనండి, అర్థం చేసుకుని ఏం చేసుకోవాలంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఫస్ట్ నీకు భారం పోతుంది. రెండవది ఏంటి అంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ పూజలు కానీ ఏదైనా కానీ మీరు ఎటువంటి సిచ్యువేషన్ నువ్వు ఏ పూజ చేస్తున్నావు. మనకు సైంటిఫిక్గా కూడా తలనొప్పి వచ్చింది శారడాను వేసుకుంటాం, జ్వరం వచ్చింది డోలో వేసుకుంటాం, లేకపోతే కడుపులో ఏదో ఒక రకంగా ఉంది ఈనో వేసుకుంటాం, లేకపోతే తమలపాకు తింటాం. అంటే ఒకదానికి సెట్ ఆఫ్ ఇది ఉంది కదా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ ఒక సంఘటన జరిగితే దానికి సంబంధించినటువంటిది ఏం చేయాలో పక్కన పెట్టేసి వేరేవన్నీ చేస్తూ కూర్చుంటారు. నేను నీకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీకు ఈ మాట, బండాసురుడికి లలిత అమ్మవారి యొక్క సైన్యానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో బండాసురుడి యొక్క తమ్ముళ్ళు ఇద్దరు ఉంటారు, విశంగుడు విశుక్రుడు అని. ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే, అమ్మ వీళ్ళు విజృంభించేస్తున్నారని ఒక విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది, ఒకప్పుడు రాజులు కూడా వాడేవారు. అంటే ఆ యంత్రాన్ని కనుక పెడితే అక్కడి నుంచి శత్రువులు కూడా రాలేరు, ఆగిపోతారు. అలాంటి యంత్రం కూడా పైనుంచి వేస్తాడు. అందరికీ, వాళ్ళ సైన్యం అందరికీ, లలిత అమ్మవారి సైన్యానికి అందరికీ కూడా ఇంకా నిద్రపోదాంలే, ఏం యుద్ధం చేస్తే ఏమొస్తుంది, లలిత అమ్మవారికి పేరు వస్తుంది, లేకపోతే బండాసుడికి పేరు వస్తుంది, ఎందుకు యుద్ధం చేయడం, హాయిగా నిద్రపోతే బాగుంటుంది కదా అని ఒక ఫీలింగ్తో నిద్రపోతుంటారు అందరూ. ఈ అందరి మీద పనిచేస్తుంది. కానీ ఆ యంత్రము ఈ విశంగుడు మన వారాహి అమ్మవారు ఈ యొక్క శ్యామల అమ్మవారి మీద ఏం పనిచేయదు. వీళ్ళు నిద్రలేపుతారు, వెళ్ళి యుద్ధం చేయకుండా ఏంటి నిద్రపోతున్నారు ఎంత శుభ్రంగా, ఏంటి యుద్ధం చేయాలి, ఎవరి కోసం యుద్ధం చేయాలి, హాయిగా నిద్రపోతే బాగుంటుంది కదా, ఎంత హాయిగా ఉందో చూసారా అంటాడు. ఏమైందిరా అనుకుంటారు. అనుకొని వెళ్ళి చెప్తారు అమ్మవారికి. చెప్తే అమ్మవారు ఏం చేస్తారు, తెలిసిన నాకేమైంది నాకు తెలుసులే అని. అక్కడ అంతమంది దేవతలు ఉన్నారు లేదా, వారాహి ఉంది, మన శ్యామల అమ్మవారు ఉంది, ఇంకా రకరకాల దేవతలు అంతమంది ఉన్నారు. వాళ్ళ ఎవరినైనా వెళ్ళి తీయమని చెప్పొచ్చు కదా, అది వాళ్ళు ఎవరికి చెప్పలే అమ్మవారు, నాకు తెలుసులే ఏం జరిగిందో అని. అయ్యవారి వైపు ఒకసారి చూస్తుంది, ఏం చేద్దాం అంటే, నువ్వేం చేద్దాం, నాకు కూర్చోమన్నావు కానీ నేను కూర్చున్నా అంటాడు. వాళ్ళిద్దరు ముఖాలలో నుంచి ఆవిర్భవించిన వాడు గణపతి. దాన్నే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే, వాళ్ళిద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి. అమ్మ ఏం చేయాలమ్మా, నన్ను ఎందుకు పిలిచావు, ఎవడో ఏదో పెట్టాడంటే తీరానాయన అంటే ఏంటి, ఆటంకాలు తొలగించే పోర్ట్ఫోలియో గణపతికి ఉంది.
ఓకే. డైరెక్ట్ వారాహి అమ్మవారి తీయొచ్చు, వెళ్ళి శ్యామల అమ్మవారి తీయొచ్చు, లలిత అమ్మవారి పోయి డైరెక్ట్గా తీసేయచ్చు. అవును. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. సృష్టి బ్రహ్మ, ఓకే. సృష్టి కార్యక్రమం వేరే వాళ్ళు తీసుకోవాలి. బ్రహ్మే అంటే ఒకే పరమాత్మ బ్రహ్మ రూపంలో వచ్చి చేస్తున్నాడు. ఓకే. నడిపించేవాడు విష్ణువు, ఓకే. లయకారకుడు రుద్రుడు. ఓకే. వీళ్ళే చేయాలి, వీళ్ళ రూపంలోనే వెళ్తూ ఉంటుంది పని అనేటువంటిది మనం అర్థం చేసుకోగలగాలి. ఓకే. అది అర్థం చేసుకోకుండా ఎవరైతే ఇదేమిటి నేను అంటే నీకు వేరే దేవత ఇవ్వదని కాదు, దాని పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఈ దేవతను పూజించినా కూడా ఈ దేవత వెళ్ళి ఎగ్జాంపుల్ పని అవ్వట్లేదు, విష్ణువుని పూజిస్తూ ఉన్నావు, విష్ణువు మళ్ళీ ఆటంకం జరుగుతుందంటే గణపతి రూపంలో ఉండే ఎనర్జీ వచ్చి అక్కడ క్లియర్ చేస్తుంది. నువ్వు అదేదో డైరెక్ట్ గణపతినే చేయొచ్చు కదా. ఓకే. అలాగా ఎందుకు పూజలు ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి భక్తి శ్రద్ధ భావన నమ్మకం లేకుండా చేసే పూజ వల్ల ఒకటి. ఒకటే. పూజ అరగంట చేస్తే మిగతా 23.5 గంటలు కూడా నాకు నా జీవితం ఇంతే నెగిటివ్ చాంటింగ్ చేయడం ఒకటి. దేనికి ఏ పూజ చేయాలో క్లారిటీ లేకుండా చేయడం ఒకటి. ప్రతిదీ ఆటంకం జరుగుతుంది. గణపతిని ధ్యానించండి. పని ఆగిపోయే ముందు అంటే సాఫీగా సాగట్లేదు, విష్ణువుని ధ్యానించండి. ఈశ్వరానుగ్రహం కావాలి, ఈశ్వరుని ధ్యానించండి. అందుకే మన వాళ్ళు క్లారిటీ లేకపోవడం ఓకే. ఒకటి, మన కర్మ మనం యాక్సెప్ట్ చేయకపోవడం, రెండోది మనం చేసే పని మీద క్లారిటీ లేకపోవడం, ఓకే. భక్తిగా చేయకపోవడమే దీనికి ఇది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అనిపించవచ్చు, లేదంటే నేను చాలా భక్తిగా చేస్తున్నాను, చాలా శ్రద్ధగా చేస్తున్నాను, నాకు తెలిసి ప్రపంచం మీద ఎవరు ఇంత శ్రద్ధగా చేయట్లేదు అని అనొచ్చు. అవును. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అదే లాస్ట్ లైఫ్ అయినప్పుడు కూడా భగవంతుడికి దాన్ని చేయడు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక తల్లి ఉందండి, ఆ తల్లి మామూలు డేస్లో అమ్మ నేను హాలిడే తీసుకుంటా అంటే కొంచెం సేపు వద్దని తర్వాత సర్లేరా తీసుకో అంటుంది. కానీ ఎగ్జామ్ రోజు హాలిడే తీసుకుంటా అంటే, అరే నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేయాలిరా, నువ్వు 10th క్లియర్ అయితే నువ్వు అట్లా హాలిడేస్ ఇవ్వని అంటుంది. అలాగే మనము చేసే కొన్ని కర్మల్ని భగవంతుడిని పట్టుకున్నప్పుడు అది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. కానీ కర్మను ఏదో ఒక రోజు అనుభవించాలి. ఆ పోస్ట్ పోన్ అనేటువంటిది ఒక పాయింట్ దగ్గర వచ్చి ఇంకా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకా అక్కడ దిస్ ఈజ్ యువర్ లాస్ట్ లైఫ్. లాస్ట్ లైఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ పోస్ట్ పోన్ చేయడానికి లేదు, ఎందుకంటే నెక్స్ట్ లైఫ్ లేదు మీకు ఇంకక్కడ. మీరు ఇక్కడ అనుభవించాల్సిందే. అనుభవించాల్సిన పాయింట్ వచ్చినప్పుడు అరే వీడు అనుభవించేస్తే వీడిని ఇంకొంచెం ఉత్తమ వైపు తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం మీరు అడిగారు, ఎట్లా అంటే చాలా భక్తుడండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం కూడా సొసైటీలో. ఎలా అంటే చాలా పెద్ద భక్తుడండి, ఎంతో దేవుణ్ణి పూజిస్తాడు, ఏమిటి దీనికి కష్టాలు? మన పాయింట్ ఆఫ్ వ్యూలో ధనం లేకపోవడమే కష్టం, ఆయన సరైన డ్రెస్ వేసుకోకపోతే కష్టం, ఆయనకి సొంత ఇల్లు లేకపోతే కష్టం, అతనికి కారో బిల్డింగో లేకపోతే బైకో లేకపోతే కష్టం అనుకుంటున్నాం. కానీ అది కాదు, అదంతా లౌకికపరమైనటువంటి విషయాలు మాత్రమే. అతను ఒక భక్తుడు నాకు ఇంక జన్మే వద్దనేటువంటి ఒక తపస్సు చేశాడు అనుకుందాం, కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మల నుంచి. అది పండినటువంటి సమయం వచ్చింది. ఇక్కడ ఈ కర్మం క్లియర్ అయిపోవాలని ఉంది. అది క్లియర్ అయిపోయి ఇంక జన్మ లేకుండా ఈశ్వరుల్లోకి ఐక్యమైపోతున్నాడు, లేకపోతే పరమాత్మలోకి విష్ణువులోకి ఐక్యమైపోతున్నాడు. ఆ విషయం మనకు తెలియక ఏంటో దేవుణ్ణి పూజించేవాడికి మరి సరిగ్గా ఫుడ్ లేదు, నేనేమో శుభ్రంగా ఏ పూజలు చేయట్లేదు, నేను బాగానే ఉన్నా అనుకుంటాడు మనిషి. ఈ లౌకికమైనటువంటి దీంట్లో ఉండి ఇదే గొప్పదనుకుంటాడు. అర్థమైందండి అది అట్లా. కాబట్టి ఏంటంటే తెలియక చేసేవన్నీ ఇవన్నీ. శ్రీమాత్రే నమః.